బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ సోమవారం రాత్రి ఆయన రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వస్తూ ఉన్న సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అనే విషయాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక కుట్ర ఉంది అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు వేలాది మంది క్రైస్తవుల అశ్రు నయనాల మధ్య ప్రవీణ్ పగడాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ప్రవీణ్ పగడాల ఎవరు? ప్రవీణ్ పగడాల ఎక్కడ పుట్టారు? ప్రవీణ్ పగడాల స్వస్థలం ఏంటి అనే విషయంపై కూడా ఎక్కువ మంది ఆరా తీస్తూ ఉన్నారు, ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. అందుకే ప్రవీణ్ పగడాల స్వస్థలం ఎక్కడో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రవీణ్ పగడాల స్వస్థలం కడప రాజారెడ్డి వీధిలో ప్రవీణ్ నివాసం ఉంది. సిఎస్ఐ స్కూల్లో కడపలోనే ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. కడపలో ఇంటర్ పూర్తి చేశారు. ప్రవీణ్ తల్లిదండ్రులది ప్రేమ వివాహం. తల్లి మరియమ్మ, తల్లి పశుసంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. తండ్రి ముస్లిం. ప్రవీణ్ పగడాల తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మతాంతర వివాహాన్ని చేసుకున్నారు. తల్లి క్రిస్టియన్ అయినప్పటికీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఎటువంటి కుల మత భేదాలు కూడా వాళ్లకు లేవు. చిన్ననాటి నుంచే ప్రవీణ్కు క్రిస్టియానిటీపై ఎక్కువ మక్కువ ఉండేది. క్రిస్టియన్ మతాన్ని తీసుకొని ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించి బోధనలు చేయాలి అని ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టాన్ని చూపించేవారు. ఆ ఇష్టంతోనే ఆయన క్రైస్తవ మత ప్రబోధకుడిగా మారారు. అయితే సోదరుడితో గొడవలు ఉన్నాయి. సోదరుడితో గొడవ కారణంగా ఆయన హైదరాబాద్కు షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా ప్రవీణ్ పగడాల స్థాపించినట్టుగా తెలుస్తుంది. ఆయన వ్యాపారవేత్తగా ఉన్నారు, ఇటు క్రైస్తవ మత ప్రబోధకుడిగా కూడా ఉన్నారు. ఎన్నో శాంతి ప్రబోధలు ఆయన చేశారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవులందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ప్రవీణ్ పగడాల భార్య కూడా మాట్లాడారు. ప్రవీణ్ పగడాల మరణం బాధాకరం, దిగ్భ్రాంతి. ప్రవీణ్ పగడాల లేని లోటు జీవితాంతం ఉండేదైనప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల మరణానికి ఎవరు కారణమైనా వాళ్ళను క్షమాగుణంతోనే చూస్తామంటూ ప్రవీణ్ పగడాల భార్య మాట్లాడారు. కానీ క్రైస్తవులందరూ డిమాండ్ చేస్తున్నారు ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న వాస్తవాలేంటి, ఆయన మరణానికి ప్రమాదం కారణమని అనుకోవడం లేదు అంటూ క్రైస్తవులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బైక్ నిలువుగా ఉంది, ఆ బైక్ కిందే నిలువుగా ముందు చక్రం నుంచి వెనుక చక్రాల వైపు కాళ్ళున్నాయి. అలాంటి స్థితిలో ప్రమాదం ఎలా జరుగుతుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న కట్టెలపై రక్తపు మరకలు ఎలా ఉన్నాయనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే బైక్. ఆయన తల బైక్ ముందు చక్రం వైపు ఉంది, వెనుక చక్రం వైపు నుంచి వెనుక చక్రం కింద నుంచి ఆయన రెండు కాళ్ళు కూడా బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఏ ప్రమాదమైనా జరుగుతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బైక్ మీద పడిపోయి ఉంటే పొట్ట పైనుంచి పైభాగం వరకు బైక్ ఉండే అవకాశం ఉంటుంది, లేదా బైక్ ఒక చోట మనిషి ఒక చోట పడే అవకాశం ఉంటుంది. ఇది ఏదో పైనుంచి లోయలో పడ్డట్టుగా ఆయన దేహం కనిపిస్తూ ఉంది, కానీ అది లోయ కాదు, ఇది కాదు, కేవలం రోడ్డు పక్కన. ఇలాంటి స్థితిలో ప్రమాదాలు జరుగుతాయనే అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వేలాది మంది క్రైస్తవుల అశ్రు నయనాల మధ్య ఆయనకు అంత్యక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి, ఈ మరణానికి కారణం ఏంటి, ఈ మరణం వెనుక ఏం జరిగింది, ఆ వివరాలను బయట పెట్టండి, ఆ వివరాలపై నిష్పాక్షిక విచారణ జరిపించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ప్రవీణ్ స్వస్థలం కడపకు వెళ్దాం. కడప నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కిషోర్, ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవులందరినీ కూడా కన్నీరు పెట్టిస్తూ ఉంది. ఆయన అంత్యక్రియల్లో వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన స్వస్థలం ఎక్కడ, ప్రవీణ్ పగడాల ఎక్కడ చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి ఈ స్థితికి రావడానికి ప్రవీణ్ పగడాల ఎంత కష్టపడ్డారు అనే విషయంపై కూడా ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు. ఒకసారి ఆయన మరణం తర్వాత ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత గ్రామంలో కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి? ప్రవీణ్ పగడాల మృతిపై కూడా పలు అనుమానాలకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు కావచ్చు, అదేవిధంగా క్రైస్తవ సంఘాలు వారి సమీప స్నేహితులు ఎవరైతే బాల్యంలో ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధిలో ఆయన స్వస్థలం, ఆయన రాజారెడ్డి వీధిలోనే అక్కడంతా కూడా చిన్నతనంలో ఆ ప్రాంతంలోనే ఆడుకునేవాడు. ఆ తర్వాత సిఎస్ఐలో ఏదైతే రాజారెడ్డి వీధికి సమీపంలో ఉన్నటువంటి సిఎస్ఐ స్కూల్లో కూడా
10th వరకు విద్యాభ్యాసాన్ని అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కడపలోని జూనియర్ కళాశాలలో చదివారు. అయితే ఏదైతే అన్నదమ్ములు ఆ తర్వాత పెరిగి పెద్ద కావడం, ఒక రకంగా కొంత మనస్పర్ధలు రావడం, ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా ఆయన హైదరాబాద్ కు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. వ్యాపారంతో పాటు అటు చిన్నతనం నుంచి కూడా తనకి క్రిస్టియానిటీ అంటే ఎంతో మక్కువ. ఆ మక్కువ ఉన్న నేపథ్యంలోనే క్రిస్టియన్ మతం పైన మక్కువ పెంచుకున్నారు. ప్రబోధకులుగా చేయాలన్నటువంటి భావన గతంలో కూడా ఏదైతే చిన్నతనంలోనే తన బాల్యంలోనే ఈ విషయాన్ని తన సన్నిహితులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు క్రిస్టియన్ కి సంబంధించినటువంటి క్రైస్తవ సంఘాల నేతలు కావచ్చు, క్రైస్తవ సంఘాల సంబంధించినటువంటి వారంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి ఉన్నారు. ఎవరైతే ప్రవీణ్ పగడాల మృతిపై కూడా పలు అనుమానాలను నివృత్తి పరిచే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధిలో ఆయన మరణం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయనతో చిన్ననాటి స్నేహితులు ఎవరైతే బాల్యంలో ఉన్నారో, బాల్యంలో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రవీణ్ పగడాల మృతి పైన కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రాజారెడ్డి వీధి సమీపంలో ఒక చర్చి ఉంది. ఆ చర్చికి సందుల లోపల వీళ్ళు ఉండేవారట. ఆ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ సమీపన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనటువంటి పరిస్థితి. ప్రవీణ్ పగడాల ఇక్కడ లేడన్నటువంటి విషయాన్ని కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధిలో జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాల్య స్నేహితులు కావచ్చు, అదేవిధంగా సన్నిహితులు, అంటే పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా ఆయన కడపలోనే ఉండేవారు. ఆ కడపలో ఉన్న ఆ తర్వాత వ్యాపార రీత్యా అదేవిధంగా క్రిస్టియన్ మతంపై మక్కువ పెంచుకున్న నేపథ్యంలో కూడా పాస్టర్ గా మారిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్ ఆ తర్వాత పలు ప్రాంతాల్లో కూడా అంటే అక్కడ ఎవరు కూడా కిషోర్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల స్వస్థలంలో ఎవరెవరు ఉంటున్నారు? ప్రవీణ్ పగడాల బంధువులు? ప్రవీణ్ పగడాలకు సంబంధించి ప్రవీణ్ పగడాల అన్న మాత్రమే ప్రస్తుతం కడప నగరంలో ఉన్నట్టు తెలిసింది. వారు కూడా హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఏదైతే నివాసం ఉందో ఆ నివాసంలో ప్రస్తుతం తల్లి మరియమ్మ కూడా లేరన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. తల్లి మరియమ్మ అదేవిధంగా తల్లి కూడా ఏదైతే మతాంతర వివాహం చేసుకుంది, అంటే ఒక రకంగా ఆదర్శమైనటువంటి వివాహం చేసుకుంది కాబట్టి ఆ రాజారెడ్డి వీధిలో తన సన్నిహితులు తప్ప, స్నేహితులు తప్ప ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరనే చెప్పాలి. ఎందుకంటే వారంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా సెటిల్ అయ్యారు. అయితే సన్నిహితులు అదేవిధంగా ఉన్నటువంటి స్నేహితులు మాత్రం ప్రవీణ్ పగడాల ఇంటర్మీడియట్ వరకు ఆయన కడపలోనే చదివారని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల చదివిన స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఆయనకు విద్యను నేర్పిన గురువులు ఇప్పుడు ఆయన మరణం గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఏదైతే అసలు మరణాన్ని కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధిలో అంతా కూడా క్రిస్టియన్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. అక్కడ క్రిస్టియన్ అంటే చర్చిలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా గతంలో ఏదైతే ఆయన పాస్టర్ గా మారిన తరుణంలో కూడా కొన్ని స్పీచ్లు కూడా కడపకు వచ్చి ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి స్పీచ్ల్లో కూడా క్రైస్తవులను అంటే ఒక రకంగా మనసును అదే అంటే అసాధకరమైన రీతిలో అంటే ఒక రకంగా ఆయన చెప్పినటువంటి మాటలకు మంత్రముగ్ధులయ్యామన్నటువంటి భావన కూడా ఇక్కడ ఉంటుంది ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన వాగ్దాటి వినాలి అన్నటువంటి భావన కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రాజారెడ్డి వీధికి సంబంధించినటువంటి వారిలో వినిపిస్తుంది. అయితే వారికి సంబంధించి ఏదైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆయన కాలేజీలో చదివారు. అదేవిధంగా సిఎస్ఐ స్కూల్ అంటే క్రిస్టియన్ కు సంబంధించినటువంటి క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి స్కూల్ కావడంతో అక్కడ ఉన్నటువంటి టీచర్లకు కూడా ఆయన బాగా చిన్నతనం నుంచి కూడా క్రిస్టియన్ మతం అంటే మక్కువ కాబట్టి అప్పట్లోనే ఆయన క్రైస్తవ మతం పైన కూడా కొంత అంటే ఏదైతే ఆసక్తి చూపేవాడో ఆ ఆసక్తి చూపిన తరుణంలో కూడా టీచర్లు కూడా కొంత ప్రవీణ్ పగడాల మృతిని జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రకంగా కలిసివేత గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అసలు ప్రవీణ్ పగడాల లేడన్నటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధితో పాటు అక్కడ మరియాపురంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ప్రవీణ్ పగడాల అంటే ఒక రకంగా క్రిస్టియన్ కు సంబంధించినటువంటి క్రైస్తవ సంబంధించినటువంటి సోదరులు అంతా కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి శోక సముద్రంలో మునిగిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్, ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవులందరినీ కూడా కలిచివేసింది. కన్నీటి వీడ్కోలుతో సికింద్రాబాద్లో ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలో పాల్గొన్న దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రవీణ్ పగడాల రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో సోమవారం సాయంత్రం ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. బైక్ ఆయనపై పడి ఉన్న స్థితిలో ఆయన దేహాన్ని కనుగొన్నారు. అయితే ఆయనది మామూలు ప్రమాదం కాదు, ఆయన మరణం వెనుక కుట్ర ఉంది అని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ పగడాల స్వస్థలం ఎక్కడా అనే విషయంపై కూడా ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఆ విషయాన్ని కూడా మేము మీకు అందిస్తున్నాం. ప్రవీణ్ పగడాల స్వస్థలం కడప రాజారెడ్డి వీధిలో ప్రవీణ్ పగడాల నివాసం ఉండేవారు. సిఎస్ఐ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. కడపలో ఇంటర్ పూర్తి చేశారు ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ తల్లిదండ్రులది ప్రేమ వివాహం. తల్లి మరియమ్మ, ఆమె పశుసంవర్ధక శాఖలో ఉద్యోగి, తండ్రి ముస్లిం. చిన్ననాటి నుంచే క్రిస్టియానిటీపై ప్రవీణ్ పగడాలకు ఎక్కువ ఇష్టం ఉండేది. క్రైస్తవ మత బోధనలపై ఆయన ఆకర్షితులయ్యారు. క్రైస్తవ మత ప్రబోధకుడుగా ఆయన మారాలి అని చిన్ననాటి నుంచే అనుకున్నారు. అయితే సోదరుడితో గొడవ కారణంగా ప్రవీణ్ పగడాల హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రవీణ్ పగడాల అధిపతిగా కూడా ఉన్నారు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆయన స్థాపించారు. కుమార్తెకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కుమార్తె అనారోగ్య సమస్యల గురించి కూడా ఆయన ఎక్కువ దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవారు. వందల కోట్ల రూపాయలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రవీణ్ పగడాల. వందల మంది అనాథలను చేరదీశారు ప్రవీణ్. అందుకే వాళ్ళందరూ ఈరోజు ప్రవీణ్ పగడాల మరణాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. అనాథ పిల్లలందరినీ కూడా తన పిల్లల్లానే చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా చదువును, విద్యాబుద్ధులను, సంస్కారాన్ని ప్రవీణ్ పగడాల నేర్పేవారని, ఓర్పును, శాంతిని కలిగి ఉండాలి అని ప్రవీణ్ పగడాల బోధిస్తూ ఉండేవారని వాళ్ళంతా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల స్వస్థలం కడపలో. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణాన్ని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు ప్రవీణ్ పగడాల అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు. అంత్యక్రియల సమయంలో వేలాది మంది క్రిస్టియన్స్ పాల్గొని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. Who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen. Lakhs of Praveen. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.